యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఎవరికి ఇష్టం ఉండదండి? ఏది చేసినా సరే సఫలము సఫలము సఫలము. వాట్ ఎవర్ ఐ డూ ఇట్ హ్యాస్ టు బీ సక్సెస్ఫుల్. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మీకు ఇష్టం ఉండదా? అందరికీ ఇష్టమే. అందరు ఇలాగే ఉందాం అనుకుంటాం. ఐ షుడ్ నాట్ సీ ఎనీ ఫెయిల్యూర్స్ ఇన్ మై లైఫ్ అని అనుకుంటారు. నేను నా జీవితంలో ఇక విఫలాలని, ఓడిపోయే జీవితాన్ని చూడకూడదు అని అనుకుంటాం. ఏ విషయంలో అన్నా సరే సక్సెస్ సక్సెస్ అనే దానిలోనే ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా సరే మై లైఫ్ హ్యావ్ టు బీ సక్సెస్ఫుల్, నా జీవితం అన్నది సఫలంగా ఉండాలి అని అనుకుంటాం. దానికి చాలాసార్లు ఎన్నో పుస్తకాలు కూడా మనం కొనుక్కుంటూ ఉంటాం. నేనైతే ఇలాంటి పుస్తకాలని హిగిన్ బాతమ్స్ అని మనం రైల్వే స్టేషన్స్లో ఉన్న ఒక బుక్ స్టాల్స్లో చూస్తూ ఉంటాం. హౌ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్ అని, ఎలాగా మీరు మీ జీవితంలో అన్ని విషయాల్లో మీరు సఫలీకృతంగా ఎలాగా అవుతారు అన్న చాలా పుస్తకాలు ఇలా మనకు కనబడుతూ ఉంటాయి. నేను కూడా చదివానండి ఇలాంటి పుస్తకాలు. కానీ ఈ పుస్తకాలు చదివి కొన్ని మాటలైతే మంచిగా అనిపించేమో కానీ అది నా జీవితాన్ని అయితే మటుకు, మీ జీవితంలో ఎలా జరిగిందో నాకు తెలియదు కానీ నా జీవితంలో మటుకు సఫలం అన్నది ఈ లోకపరమైన జ్ఞానంతో కూడిన పుస్తకాల్లో నుంచి నాకైతే సఫలం అనేది నేనైతే చూడలేదు. కానీ నా జీవితంలో సఫలము అన్నది ఎలాగ వచ్చింది అని అంటే, దేవుని యొక్క వాక్యంలో ఉన్న జ్ఞానము, దేవుని వాక్యంలో ఉన్న మర్మాల్ని బట్టే, రహస్యాల్లో దేవుని వాక్యంలో ఉన్న రహస్యాల్ని బట్టే నా జీవితంలో సఫలము ఎలాగ వస్తుందో నాకు అర్థమైంది. అయితే ఈ సఫలము అన్నది మన జీవితంలో సఫలాలు అన్నవి ఏమి చేస్తున్నప్పటికీ కూడా సఫలము అనేది చూడాలంటే దేవుని వాక్యంలో ఉన్న మర్మాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యంలో ఉన్న మర్మాలని మనం వినాలి, అర్థం చేసుకోవాలి. కీర్తనల యొక్క గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దామండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్, హల్లెలూయా. దివారాత్రములంట దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించువాడు అనే ఒక మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే దినము రాత్రి అంటే దాని అర్థం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా ఆ వ్యక్తి యొక్క కనులు దేవుని యొక్క వాక్యం మీద ఉంటూ ఉన్నాయి. ఎందుకు అనంటే దేవుని యొక్క వాక్యము ఆ వ్యక్తి యొక్క పాదాలకి దీపంగా ఉంటుంది కాబట్టి. దీపం అంటే ఇట్ ఈస్ ద లైట్ ఫర్ ద పాత్. అంటే దేవుని యొక్క వాక్యము దీపము వలె మార్గంలో, అతను వెళ్ళే మార్గంలో ఏ మార్గము సరైనదో, ఏ మార్గము అది సరైనది కాదో ఆ యొక్క మార్గాలని చూపించేది దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యములో ఉన్న ఆ యొక్క వెలుగే. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యములో వెలుగుందండి. ఆ వెలుగు మనకి మార్గాలను చూపిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో సత్యం ఉందండి. ఆ సత్యం మనకి ఏది అబద్ధమో, ఏది సత్యమో, ఎక్కడ మోసపోతూ ఉంటామో, ఎక్కడ మోసపోకుండా ఉంటామో ఆ యొక్క విషయాల్ని చాలా తేటతెల్లంగా చూపించేది దేవుని యొక్క వాక్యమే. మనం అనుకుంటా ఉంటాం, ఈ జాబ్ చేస్తే కనుక మంచి శాలరీ వస్తూ ఉంది, ఈ జాబ్లో మనం ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోవచ్చు అనుకుంటే 5 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఒక ప్రమోషన్ లేదు, ఏమీ లేదు. డబ్బులు మాత్రం వస్తున్నాయి కానీ ప్రమోషన్ లేకుండా ఉంటా ఉంది.
కానీ 5 సంవత్సరాల క్రితమే ఆ జాబ్లోకి వెళ్ళే మునుపే దేవుని దగ్గర నుంచి గొప్ప మాటలు, సత్యమైన మాటలు, మార్గాన్ని చూపించే మాటలు, అయ్యా నా కుమారుడా ఈ జాబ్లోకి వెళ్ళొద్దు, ఎందుకు అని అంటే దీనిలో అభివృద్ధి లేదు, దీనిలో ప్రమోషన్స్ ఉండవు అన్నది నీకు తెలియదేమో కానీ ఆ దేవుని తెలుసు. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకోవచ్చు ₹1,00,000 శాలరీ వస్తుంది కదా, ఇదిగో ఈ జాబ్లోకి వెళ్ళిపోవచ్చు అనుకోవచ్చు, కానీ ఆ ₹1,00,000తోనే మిగిలిపోయింది కదా జీవితం. 5 సంవత్సరాల దాకా 1,00,000 ఉంటా ఉంది, కానీ దేవుని యొక్క మాట వినుంటే గనక వేరే కంపెనీలో, ఏ కంపెనీలో అయితే దేవుడిని తీసుకెళ్దాం అనుకుంటున్నాడో ఆ కంపెనీలోకి నువ్వు వెళ్తే గనక ఈరోజు నువ్వు శాలరీ 5 లక్షలు అవ్వచ్చు, నీ యొక్క అభివృద్ధి కూడా చూడొచ్చు. 5 లక్షల విషయం మాట్లాడలేదు నేను, కానీ నీ యొక్క కెరీర్ యొక్క ప్రమోషన్స్, నీ యొక్క కెరీర్ యొక్క అభివృద్ధి గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడు నిన్ను సమృద్ధిగా నిన్ను ఉంచి అభివృద్ధి చేసే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ when your eyes are fixed only upon the word of God. నువ్వు సఫలీకృతంగా ఉంటావు నీ జీవితంలో. నీ యొక్క కనులు ఎప్పుడు కూడా దేవుని మీద ఉన్నట్లయితే, అంటే దేవుని యొక్క వాక్యం మీద ఉన్నట్లయితే. దేవుని యొక్క వాక్యం అంటే కేవలం ఏదో బైబిల్ పట్టుకొని ఏదో మన చంకలో పెట్టుకొని లేకపోతే లేదా మన బైబిల్ మన కార్లో పెట్టుకోవడం మాత్రమే కాదు. దేవుని యొక్క వాక్యంలో ఉన్న గొప్ప గొప్ప లోతైన రహస్యాలని, మర్మాలని మననం చేస్తూ ఉండగా, దేవుని యొక్క వాక్యాన్ని మననం చేస్తూ ఉండగా ఆ గొప్ప రహస్యాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క మార్గాలు ఏంటో మనకు తెలుస్తూ ఉంటాయి. దాని ప్రకారంగా నువ్వు అడుగులు వేసినట్లయితే, దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారంగా అడుగులు వేసినట్లయితే, అంటే దేవుని యొక్క వాక్యములో ఉన్న వెలుగు నీ ముందు ప్రకాశిస్తూ ఉండగా, నీకు సత్యం ఏంటో తెలుస్తూ ఉండగా, ఏ మార్గంలో నడవాలో ఆ మార్గంలో నడుస్తూ ఉండగా, ఎక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలో అక్కడ చేస్తూ ఉండగా, ఎవరిని పెళ్లి చేసుకోవాలో వారు పెళ్లి చేసుకుంటూ ఉండగా, ఏ జాబ్లోకి వెళ్ళాలో ఆ జాబ్లోకి దేవుడిని నడిపిస్తున్నాడు ఆ జాబ్లోకి వెళ్తూ ఉండగా, సమస్త విషయాల్లో నువ్వు సఫలీకృతంగా ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. You will not fail. You will be successful. Your marriage will be successful. నీ యొక్క కుటుంబ జీవితము సఫలీకృతంగా ఉంటుంది. నీ యొక్క జీవితము సమాధానంగా ఉంటుంది. నీ కుటుంబము సమాధానంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవుని చిత్తాన్ని నువ్వు కనిపెట్టేవాడిగా ఉన్నావు. దేవుని చిత్తం మీద ఆధారపడిన వాడిగా ఉన్నావు. దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడిన వాడిగా ఉన్నావు. నీ వెలుగు నాకు కనబడితేనే కదా, నీ యొక్క వాక్యంలో ఉన్న వెలుగే కదా నా పాదాలకి దీపంగా ఉందయ్యా. నీ వెలుగు కనబడితేనే కదా ఒక అడుగు నేను ముందుకు వేసేది అని. ఈ పెళ్లి చేసుకోవాలన్నా, ఆ జాబ్లోకి వెళ్ళాలన్నా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఒక పొలం కొనుక్కోవాలన్నా, ఏది చేయాలన్నా సరే నీ వాక్యంలో ఉన్న వెలుగే ప్రభువా నాకు కనబడాలి. అప్పుడే కదా ఒక నిర్ణయం తీసుకునేది. ఈ రీతిగా గనక నువ్వు నిర్ణయం తీసుకుంటే తప్పకుండా యూ విల్ బి ఎ సక్సెస్ఫుల్ మ్యాన్, యూ విల్ బి ఎ సక్సెస్ఫుల్ ఉమెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు ఒక సఫలీకృతంగా ఉన్న ఒక మనుష్యుడిగా, ఒక వ్యక్తిగా ఈ లోకంలో జీవిస్తావు. ఆమేన్, హల్లెలూయా. చూసారా, మనం ఏం చేయాలంటండి, దేవుని వాక్యాన్ని దివారాత్రములో మననం చేసేవారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నా జీవితంలో ఇది సాక్ష్యంగా మిగిలిపోయింది. నేను 11 సంవత్సరాలు అయింది నేను వివాహం చేసుకొని. నా వివాహ జీవితము సమాధానకరంగా ఉంది. నా జీవితంలో ఒక్క అప్పు లేదండి. ఒకరికి నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నా యొక్క వైవాహిక జీవితంలో దేవుడు ఆశీర్వదించి మాకు 2 పిల్లల్ని ఇచ్చారు. ఎంత గొప్ప ఆశీర్వాదం. నా యొక్క పనిలో కూడా, నేను డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాను, నా యొక్క పనిలో కూడా దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు. సో ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. బహుశా ఈ లోకపరంగా నేను ఒక సఫలీకృతంగా అయిన ఒక వ్యక్తిగా బహుశా ఆయన కనబడపోవచ్చు, కానీ దేవుని యొక్క కళ్ళ ఎదుట ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. నేను ఒక సఫలీకృతంగా ఉన్న ఒక బిడ్డగా నేను జీవిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితం కూడా తప్పకుండా దేవుడు మారుద్దాం అనుకుంటున్నాడు. నీ జీవితంలో ఉన్న సకల విఫలాలని వేరుతో సహా నా దేవుడు ఈ రోజున తీసివేస్తున్నాడు. యేసు నామములో నేను నమ్ముతున్నాను, నీ జీవితంలో ఇక విఫలాలను నువ్వు చూడవు. ఐ పుట్ ఏ ఫుల్ స్టాప్ టు యువర్ ఫెయిల్యూర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో నీ జీవితంలో ఉన్న విఫలాలకి ఫుల్ స్టాప్ పెడుతున్నాను. దైవజనుడిగా ఫుల్ స్టాప్ పెడుతున్నాను. యేసు నామములో యూ విల్ బి ఎ సక్సెస్ఫుల్ పర్సన్. నువ్వు ఒక సఫలీకృతంగా అవుతున్నా, నువ్వు ఒక సఫలంలో నువ్వు మూవ్ అవుతున్న ఒక వ్యక్తివిగా ఉంటావు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నాతో పాటు విశ్వసించినట్లయితే
నాతో పాటు ప్రార్థన చేయి. ఆమేన్, హల్లెలూయా. నేను విశ్వసిస్తున్నాను నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారు. అయితే ఈ కార్యాలను చూడాలి అంటే గనక, ఇఫ్ యూ వాంట్ టు సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్, యూ నీడ్ టు బీ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క వాక్యానికి విధేయుడుగా ఉంటే గనక దేవుని యొక్క ఆశీర్వాదాలని తప్పకుండా అనుభవిస్తావు. యూ విల్ బీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. సరండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఏకీవిద్దాం ప్రార్థనలో. ప్రభువా రాజా, మేము ఇరువురంగా ప్రభువా నాయన కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం. అయ్యా, ఇరువురంగా ప్రభువా మేము కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్యా, నా తమ్ముడి జీవితంలో గొప్ప కార్యం చేయండి. ఇక విఫలాలను చూడకూడదు ప్రభువా. నా చెల్లి జీవితంలో ఇక విఫలాలు ఉండకూడదయ్యా. అలాగా ప్రభువా, అలాగా మీరు మాత్రమే మీరు చేయగలరు ప్రభువా. అది మీకు సాధ్యమే ప్రభువా. మా జీవితాల్ని మార్చే దేవుడు నువ్వేనయ్యా. ప్రభువా, మా కళ్ళు ప్రభువా మీ వాక్యం మీద ఉండడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవా, మీ చెల్లికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నేను విశ్వసిస్తూ ఉన్నాను, దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ పిల్లల జీవితంలో, అతి ప్రాముఖ్యంగా మీ పిల్లల జీవితంలో గొప్ప కార్యాలు చేశారు అని నమ్ముచున్నాను. చేస్తారు కదండి, చేశారు అని నమ్ముచున్నాను. ఆ గొప్ప కార్యాలు, గొప్ప సాక్ష్యాలు. ఆమేన్, హల్లెలూయా. నీ కుమారుడు తప్పక మారాడు. ఆమేన్. నీ కుమార్తె మారింది. ఆమేన్. నేను ప్రార్థన చేశాను, నా ప్రభు విన్నారు. ఆ ప్రార్థనకి ఉత్తరంగా నీ జీవితం ఒక సాక్ష్యంగా మార్చారు. ఆ సాక్ష్యాలని ఈ స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి. మేము కూడా ఆ సాక్ష్యాల్లో, మీ యొక్క ఆనందంలో మేము కూడా పాలు పొందులుగా ఉండి దేవుని సన్నిధిలో మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని, మీ యొక్క పిల్లల యొక్క జీవితాలని, భవిష్యత్తుని బహుగా దీవించునుగాక. ఆమేన్.